వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ డిఫరెంట్ వేరియస్ క్వాడ్రంట్స్ మనం నేర్చుకుందాం. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అకార్డింగ్ టు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాస్ థీటా ఈక్వల్స్ టు టీ, 0 less than t less than 1 and theta does not lie in the first quadrant, find sin theta and tan theta అంటున్నాడు. అంటే t వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు ఉంది. అంటే దాని అర్థం ఏంటి? t ఈజ్ పాజిటివ్ అని అర్థం. అయితే కాస్ థీటా ఈక్వల్స్ టు టీ కదా, అంటే కాస్ థీటా ఈజ్ పాజిటివ్ అని అర్థం అనమాట. ఎందుకని టీ అనేది 0 నుంచి 1 వరకు ఉంటే ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది, కాస్ పాజిటివ్గా ఉందని అర్థం. తర్వాత ఏమంటున్నాడు? థీటా డస్ నాట్ లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అంటున్నాడు. అంటే కాస్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. వాడు ఇచ్చిన కండిషన్ బట్టి థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదంటే ఖచ్చితంగా అది క్వాడ్రంట్ 4లో ఉండాలని దాని అర్థం. సో క్వాడ్రంట్ 4లో ఉంది అని అన్నప్పుడు సైన్ ఎలా ఉంటుంది, టాన్ ఎలా ఉంటుందో మనల్ని అడుగుతున్నాడు. క్వాడ్రంట్ 4లో సైన్ ఈజ్ నెగిటివ్, టాన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. కాబట్టి వచ్చేటటువంటి సైన్ అండ్ టాన్ వాల్యూస్ కూడా నెగిటివ్గా ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే లిజన్ కేర్ఫుల్లీ. సో గివెన్ కాస్ థీటా ఈక్వల్స్ టు టీ, అవునా కదా? సో హియర్ t 0 less than t less than 1, అవునా కదా? 0 less than t less than 1 means t is positive, right or not? t positive, therefore cos theta is also positive, అవునా కదా? cos theta is positive. cos theta positive అంటే దాని అర్థం ఏంటి? if cos theta is positive, what is this mean? theta belongs to quadrant 1 and quadrant 4, అంతే కదా? But what he is given, but according to question మనకి ఏమి ఇచ్చారు? theta does not lie in the first quadrant. theta does not lie in, sorry, this is theta does not lie in first quadrant, అవునా కదా? hence అప్పుడు ఏం రాస్తాం? hence theta belongs to quadrant 4 అని మాత్రమే రాస్తాం. theta quadrant 1కి చెందినది కాబట్టి quadrant 4కి చెందుతుంది. yes or no? so theta belongs to quadrant 4. సో ఫైండ్ సైన్ థీటా అండ్ టాన్ థీటా అంటున్నాడు. సో సైన్ థీటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లెట్ us సపోజ్ టేక్ సైన్ థీటా. సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఫార్ములా ఏంటన్నా? రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. బట్ సారీ, సిన్స్ అని రాయండి. సిన్స్ థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4, సైన్ థీటా ఈజ్ ఆల్సో నెగిటివ్. సైన్ థీటా ఈజ్ ఆల్సో నెగిటివ్, అంతే కదా? క్వాడ్రంట్ 4లో సైన్ వాల్యూ నెగిటివ్ కదా. therefore sin theta equals to ఎంత తీసుకోవాలి? మైనస్ పెట్టాలి ఇక్కడ, అంతే. సో మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్, ఈ విధంగా రాయాలన్నమాట. అర్థమైందా? ఆ తర్వాత సెకండ్ బిట్ మనం ఏమడుగుతున్నాడు? టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే సైన్ థీటా వాల్యూ 1 మైనస్ టీ స్క్వేరే, క్వాడ్రంట్ 4లో ఉంది కాబట్టి మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ వస్తుంది. ఫైన్. ఇప్పుడు టాన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. టాన్ థీటా అంటే ఏంటన్నా? సైన్ థీటా బై కాస్ థీటా కదా. సో సైన్ థీటా బై కాస్ థీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా? రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. ఇదే తీసుకోండి. చాలామంది ఇది తీసుకోండి. అలాంటప్పుడు మళ్ళీ ఎప్పుడైతే క్వాడ్రంట్ 4లో ఉన్న సైన్ వాల్యూని తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ స్టెప్ వేసి, సిన్స్ మళ్ళీ టాన్ కూడా నెగిటివ్ కాబట్టి మళ్ళీ మైనస్ అప్లై చేయకూడదు, అప్పుడు మీకు ఆన్సర్ తప్పు వస్తుంది. ఇది తీసుకుని తర్వాత మీరు థీటా 4లో ఉంది, థీటా అనేది క్వాడ్రంట్ 4లో ఉంది కాబట్టి నెగిటివ్ అని రాసి అప్పుడు చేయండి, సరేనా? సో 1 మైనస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై, అంటే రూట్ ఓవర్ 1 మైనస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై వాట్ ఈస్ కాస్ థీటానా? కాస్ థీటా వాల్యూ ఈస్ 2, రైట్? సో టాన్ థీటా వాల్యూ ఏమొచ్చింది? రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ బై టీ వచ్చింది. ఎస్ ఓను? కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా చేస్తాం? సి ఫ్రెండ్స్, సిన్స్ టాన్ థీటా ఈజ్ నెగిటివ్, సిన్స్ థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4, థీటా క్వాడ్రంట్ 4లో ఉంది కాబట్టి టాన్ థీటా ఈజ్ ఆల్సో నెగిటివ్, అవునా కదా? సో టాన్ థీటా నెగిటివ్ కాబట్టి టాన్ థీటా వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుందన్న? టాన్ థీటా ఈక్వల్స్ టు మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై టీ. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో క్వాడ్రంట్ 4లో ఉన్నాయని తెలిసింది కాబట్టి సైన్ థీటా టాన్ థీటా వాల్యూస్ కూడా నెగిటివ్గా ఉంటాయి. అర్థమైందనన్నా? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. లెట్ us see the next question. Okay, fine. Okay friends, look at the next question. If sin theta equals to 4/5 and theta is not in the first quadrant, find the value of cos theta అంటున్నాడు. సైన్ ఈజ్ పాజిటివ్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మనం ఏం రాస్తాము అంటే ఏమంటున్నాడు? గివెన్ సైన్ థీటా వాల్యూ ఇచ్చాడు. గివెన్ సైన్ థీటా ఈక్వల్స్ టు 4/5, అవునా కదా? అంటే సైన్ ఈజ్ పాజిటివ్ హియర్. సైన్ థీటా ఈజ్ పాజిటివ్. సైన్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది? క్వాడ్రంట్ 1లో క్వాడ్రంట్ 2లో పాజిటివ్గా ఉంటుంది. దట్ ఈస్ థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 2, అవునా కదా? అయితే వాడు ఏమన్నాడు? అకార్డింగ్ టు క్వశ్చన్ థీటా ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో అకార్డింగ్ టు క్వశ్చన్
లేదంటే అకార్డింగ్ టు ద గివెన్ డేటా అని కూడా రాయొచ్చు. అకార్డింగ్ టు గివెన్ డేటా theta does not is not in the first quadrant. Theta is not in quadrant 1. Hence theta belongs to quadrant 4. సారీ క్వాడ్రెంట్ 2. క్వాడ్రెంట్ 2కి చెందుతుంది. క్వాడ్రెంట్ 1కి లేదు ఏదంటే క్వాడ్రెంట్ 2లో ఉన్నట్టే కదా. తీటా బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 2. అలాంటప్పుడు కాస్ తీటా ఫార్ములా ఎంత? కాస్ తీటా వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఎలా రాయొచ్చు? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అవునా కదా. సో రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా అంటే ఎంత? 4/5 కదా. సో 4/5 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 మైనస్ 4 16/5 5 25, which gives to root of 25 minus 16 divided by 25. So root over 9/25, which gives 3/5 plus or minus 3/5, అవునా కదా. సో చూడండి రూట్ ఆఫ్ 9/25 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3/5 అని రాయొచ్చు. ఎస్ అవును. అయితే చూడండి ఎందుకని ఇక్కడ మనకి సింపుల్గా పోనీ మీరు ఎలా రాయొచ్చు అంటే ఎందుకని ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. జనరల్గా కాస్ తీటా అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఎందుకని చూడండి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కదా. దీని నుంచి కాస్ స్క్వేర్ తీటా అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అటు తీసుకువెళ్ళిపోయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రూట్ వస్తుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఎసోను కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9/5 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3/5 వస్తుంది. అయితే మనం ఇక్కడ ప్లస్ 3 తీసుకోవాలా ప్లస్ 3/5 తీసుకోవాలా మైనస్ 3/5 తీసుకోవాలా అంటే చూడండి కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తీటా బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 2. క్వాడ్రెంట్ 2లో కాస్ ఈజ్ నెగిటివ్ కదా. ఇన్ క్వాడ్రెంట్ 2 కాస్ తీటా ఈజ్ నెగిటివ్ కాబట్టి వాల్యూ ఏం తీసుకోవాలన్నా కాస్ తీటా ఈక్వల్ టు మైనస్ 3/5 తీసుకోవాలి. ప్లస్ 3/5 తీసుకోకూడదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Right. Friends, look at the next question. If sin theta is minus 1/3 and theta does not lie in third quadrant, find the value of cos theta అంటున్నాడు. సో given sin theta value equals to ఎంత నాన్న? sin theta equals to minus 1/3, అవునా కదా. అంటే sin theta వాల్యూ నెగిటివ్, అవునా కదా. sin theta వాల్యూ నెగిటివే కదా. సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సైన్ తీటా ఎక్కడ నెగిటివ్ ఉంటుంది? సైన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్, నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్, అవునా కదా. సో సైన్ తీటా నెగిటివ్ అని అన్నాడు అంటే హియర్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 3 అండ్ క్వాడ్రెంట్ 4, అవునా కదా. సైన్ తీటా నెగిటివ్ అంటే క్వాడ్రెంట్ 3లో క్వాడ్రెంట్ 4లో ఉన్నట్టు. అయితే బట్ అకార్డింగ్ టు ద గివెన్ డేటా మనం ఏం రాయొచ్చు? తీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రెంట్, అవునా కదా. హెన్స్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 4లో మాత్రమే ఉంటుంది. అప్పుడు గివెన్ డేటాలో థర్డ్ క్వాడ్రెంట్లో లేదు అన్నాడంటే. సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు? కాస్ తీటా వాల్యూ అడుగుతున్నాడు. సో కాస్ తీటా ఈక్వల్స్ టు మనం ఏం రాయాలి? సో కాస్ తీటా ఈక్వల్స్ టు జనరల్గా కాస్ ఫార్ములా ఏంటన్నా? సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ప్లస్ ఆర్ మైనస్ రాయడం మాత్రం మర్చిపోకండి, ఆర్ఎల్స్ మీకు మిస్టేక్ వస్తుంది. సో ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఎంత అంటే మైనస్ 1/3 హోల్ స్క్వేర్, అవునా కదా. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. స్క్వేర్ చేస్తే ఇట్ బికమ్స్ 1/9. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 మైనస్ 1/9 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 8/9 ఈక్వల్స్ టు ఏమొస్తుందన్నా? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 అంటే ఏంటి? 4 2 8 2√2 వస్తుంది. రూట్ 8 అంటే 2√2 డివైడెడ్ బై రూట్ 9 అంటే 3. అయితే మనం ప్లస్ 2√2/3 తీసుకోవాలా మైనస్ 2√2/3 తీసుకోవాలా అంటే తీటా అనేది క్వాడ్రెంట్ 4లో ఉంది కాబట్టి క్వాడ్రెంట్ 4లో కాస్ వాల్యూ ఈజ్ పాజిటివ్. హియర్ ఇన్ క్వాడ్రెంట్ 4 ఇన్ Q4 కాస్ తీటా ఈజ్ పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 అని అర్థం. గ్రేటర్ దాన్ 0 అన్నా పాజిటివ్ అన్నా ఒకటే, సరేనా. హెన్స్ కాస్ తీటా ఈక్వల్స్ టు ప్లస్ 2√2/3 ఈ విధంగా రాస్తాం. అర్థమైందా? సో ప్లీజ్ నోట్ దిస్. ప్రతి స్టెప్ క్లియర్ కట్గా కేర్ఫుల్గా రాయాలి. లెట్ us see the next one. Okay, friends, look at the next question. So if secant theta plus tan theta equals to 2/3, then find the value of sin theta and determine the quadrant in which theta lies అంటున్నాడు. అంటే
సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా వాల్యూ 2/3 అని వాడు ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ తీటా అండ్ డిటర్మైన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ తీటా లైస్. మనల్ని సైన్ తీటా వాల్యూ ఈ పర్టికులర్ రిలేషన్ ట్రూ అయితే, అంటే 2/3 అయితే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు సైన్ తీటా వాల్యూ ఎంత, అయితే తీటా ఏ క్వాడ్రంట్లో ఉంది. జాగ్రత్తగా చూడండి, మనకి ఆల్రెడీ ఒక రిలేషన్ తెలుసు. గివెన్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా అంటే ఎంతనా, సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 2/3. సో వీ నో దట్ మనకేం తెలుసు అంటే సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అవునా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాయొచ్చు కదా. అంటే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 1. అవునా కదా. సో దీని నుంచి సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఏమొస్తుంది, సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా. అవునా, సో సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా అంటే 2/3 కాబట్టి 1/2/3 విచ్ రిజల్ట్స్ టు 3/2. సో సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ ఎంత, 3/2 వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి అంటే సైన్ తీటా కావాలి. లెటస్ సపోజ్ చూడండి, ఇక్కడ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 3/2 అని వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? ద ఫస్ట్ ఈక్వేషన్ ఈ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు 2/3 అని అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడింగ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందన్నా, సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా, మైనస్ టాన్ ప్లస్ టాన్ క్యాన్సిల్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా కదా. చేసినప్పుడు ఏమొస్తుంది, ఏవేవి ఈక్వల్ అవుతాయి, 2/3 ప్లస్ 3/2. అవునా కదా. సో 2/3 ప్లస్ 3/2. సో టాన్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఫైనల్గా ఏమొస్తుందంటే 2 ఈ సీకెన్ తీటా ఈక్వల్స్ టు 6 ఈజ్ ద ఎల్సిఎం, 2 2s 4 ప్లస్ 3 3s 9. సో 13/6 వస్తుంది. అవునా కదా. అంటే 2 సీకెన్ తీటా ఈక్వల్ టు 13/6 ఇంప్లైస్ సీకెన్ తీటా ఈక్వల్స్ టు 13/6, 2s 12 కదా. ఓకే, అలాంటప్పుడు కాస్ తీటా ఎంత, సీకెన్ తీటా 13/12 అయితే కాస్ తీటా వాల్యూ 12/13 అయిపోతుంది. అవునా కదా. సో కాస్ తీటా వాల్యూ 12/13 అని వచ్చింది. నాకు కావాల్సిన సైన్ తీటా, దీని నుంచి నేను ఏం రాయొచ్చు, సైన్ తీటా ఈక్వల్స్ టు ఏం రాయొచ్చునా, సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా ఫ్రమ్ ద ఫస్ట్ ఐడెంటిటీ. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 12/13 హోల్ స్క్వేర్, రైట్. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 169 మైనస్ 144, రైట్, డివైడెడ్ బై 169. ఫైనల్గా నాకు ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25/169 అంటే ప్లస్ ఆర్ మైనస్ 5/13, రైట్. సో సైన్ తీటా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5/13 వచ్చింది. అవునా కదా. సో ప్లస్ ఆర్ మైనస్ 5/13 వచ్చినప్పుడు ఇక్కడ తీటా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్ అన్న డిటర్మైన్ ద తీటా, వాడే అడుగుతున్నాడు మనల్ని క్వాడ్రంట్ ఏ క్వాడ్రంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కాస్ తీటా వాల్యూ ఈజ్ పాజిటివ్. కాస్ వాల్యూ పాజిటివ్ అయింది అంటే దాని అర్థం ఏంటి, జాగ్రత్తగా ఆలోచించండి. కాస్ తీటా వాల్యూ పాజిటివ్ అయిందంటే తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 4. కాస్ తీటా క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4లోనే కదా పాజిటివ్గా ఉంటుంది. అవునా కదా. సో అయితే మనము ఇప్పుడు ఏది తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25/169 అన్నప్పుడు తీటాని మనం ఎలా తీసుకోవాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బట్ వీఆర్ నాట్ ఎట్ అంటే క్వాడ్రంట్ 1లో తీటా ఉంది అని అనుకున్నప్పుడు సైన్ ఈజ్ పాజిటివ్గా తీసుకుంటాం. క్వాడ్రంట్ 4లో తీటా ఉంది అని అనుకున్నప్పుడు సైన్ నెగిటివ్ తీసుకుంటాము. అవునా కదా. కానీ ఏ క్వాడ్రంట్లో ఉందనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. ఎస్ అనో. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొక ఈక్వేషన్ని రాబట్టాలి, మరొక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని మనం రాబట్టాల్సి ఉంటుంది. ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు సీకెన్ తీటా ఉందనుకోండి, సీకెన్ తీటా ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, సీకెన్ తీటా ఈజ్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 4. అవునా కదా. సీకెన్ తీటా కూడా క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4లోనే పాజిటివ్గా ఉంటుంది. మరొక ఫంక్షన్ ఎయిదర్ ఇప్పుడు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ 2/3 నుంచి మనం ఏం రాబట్టాము, దీని నుంచి మనం టాన్ని రాబట్టచ్చు. ఎందుకంటే సెకండ్ ఐడెంటిటీ నుంచి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా వాల్యూ 1 కదా. సీకెన్ తీటా దాన్ని బట్టి టాన్ తీటా రప్పించామనుకోండి, టాన్ పాజిటివా నెగిటివా అన్న దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఎస్ ఆర్ నో. సరే ఫైన్, చూడండి. సో సీకెన్ తీటా ఈక్వల్ టు 13/12 ఇచ్చాడు కాబట్టి మనం టాన్ తీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకని, ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ ఇన్ విచ్ తీటా బిలాంగ్స్ టు ఇన్ విచ్ క్వాడ్రంట్. అంటే సి ఫ్రెండ్స్, టాన్ తీటా ఈక్వల్ టు మనం ఏం రాయించినా రూట్ ఆఫ్ ఆర్ఎల్స్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఫ్రమ్ సెకండ్ ఐడెంటిటీ 1 ప్లస్ ఆర్ఎల్స్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ 1, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ 1 అని రాస్తాం. అలాంటప్పుడు టాన్ తీటా ఎంత వస్తుందన్నా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ 1.
అవునా కదా. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ వాట్ ఈ సీకెంట్ తీటా 13/12 అంటే 13/12 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 169 డివైడెడ్ బై 144 మైనస్ 1 విచ్ రిజల్ట్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 169 మైనస్ 144 డివైడెడ్ బై 144. 169 మైనస్ 144 అంటే 25 డివైడెడ్ బై 144 వాట్ ఐ విల్ బి గెటింగ్ ప్లస్ ఆర్ మైనస్ 5 డివైడెడ్ బై 12 రైట్. ఓకే చూడండి సీకెంట్ తీటా మనకి దీని నుంచి కూడా ఏంటంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి ఇది మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 నుంచి మనం సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు మనం ఏం చేసాము ఆల్రెడీ ఇచ్చాడు 2/3 అని. అప్పుడు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఏమైంది మనకి 3/2 అయింది. ఎస్ అవును. కాబట్టి మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 2/3 అనుకున్నాము. దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్ అన్నాము. సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 3/2 వచ్చింది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇక్కడ ఇంకా మనకి తీటా అప్పుడు టాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా కూడా మనకి క్వాడ్రంట్ తెలియట్లేదు, రెండు ప్లస్ ఆర్ మైనసే వచ్చాయి. పర్టికులర్గా ఏ క్వాడ్రంటో తెలియడానికి ఇందాక మనం యాడ్ చేసాం, ఇప్పుడు మనం మైనస్ చేద్దాం. రెండు ఈక్వేషన్స్ని మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. అప్పుడు సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది. టాన్ ప్లస్ టాన్ ఈస్ 2 టాన్ తీటా. అవునా కదా. 2 టాన్ తీటా ఈక్వల్ టు 2/3 మైనస్ 3/2. సో 2/3 మైనస్ 3/2 నాకేమొస్తుందన్నా 2 టాన్ తీటా ఈక్వల్స్ టు 4 మైనస్ 9 డివైడెడ్ బై 6. ఎస్ అవును. సో 2 టాన్ తీటా ఈక్వల్స్ టు మైనస్ 5/6. సో టాన్ తీటా ఎంతనా టాన్ తీటా విల్ బి మైనస్ 5/6 టు 12. సో టాన్ తీటా ఈక్వల్ టు మైనస్ 5/12 అంటే టాన్ తీటా వాల్యూ నెగిటివ్ అని ఇక్కడ మనకి తెలిసిపోయింది. అంటే టాన్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది అంటే తీటా షుడ్ బి బిలాంగింగ్ టు క్వాడ్రంట్ 1లో పాజిటివ్ 3లో పాజిటివ్ అంటే క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 4లో ఉండాలి. క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 4లో ఉండాలి. అవునా కదా. సో తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 4లో ఉన్నప్పుడు మాత్రమే టాన్ నెగిటివ్ ఉంటుంది. కాస్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4లో ఉన్నప్పుడు. ఈ రెండింటిలో కామన్గా ఉన్నటువంటి క్వాడ్రంట్ ఏంటన్నా క్వాడ్రంట్ 4. హెన్స్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 అని మనకు అర్థమైపోయింది. ఎస్ ఓనో. హెన్స్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4. తీటా క్వాడ్రంట్ 4లో ఉన్నప్పుడు నాకు కావాల్సిందేమో సైన్ తీటా. సైన్ ఆల్రెడీ ప్లస్ ఆర్ మైనస్ 5/13 అని వచ్చేసింది. సిన్స్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4, క్వాడ్రంట్ 4లో సైన్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్. కాబట్టి హెన్స్ సైన్ తీటా ఈక్వల్స్ టు మనం ఏది తీసుకోవాలి మైనస్ 5/13 తీసుకోవాలి. మైనస్ 5/13 దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్ నానా. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 5 దెన్ ఫైండ్ సైన్ తీటా. సేమ్ క్వశ్చన్. ఇక 2/3 బదులు 5 ఇచ్చాడు. అయితే మళ్ళీ డిటర్మైన్ ఏ క్వాడ్రంట్లో తీటా ఉందనేది అడిగాడు. మనకి సింపుల్గా ఎలా చేసేయచ్చు అంటే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు కదా నాన్న. ఫైన్. అలాంటప్పుడు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఏమవుతుంది 1/5 అవుతుంది. ఎట్లా అంటే ఆల్రెడీ మనకి తెలుసు సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు పి అయింది అనుకోండి. సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ ఎంత అవుతుంది 1/p అవుతుంది. అంటే 1/this పర్టికులర్ టర్మ్. ఇది ఫార్ములా అనమాట. ఎందుకని సెకండ్ ఐడెంటిటీ నుంచి మనం ఇది రాయొచ్చు. సరే బాగానే ఉంది. ఎందుకంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. దట్స్ ఆల్. ఫైన్. సో దిస్ ఇస్ సపోజ్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. అవునా కదా. సో యాడింగ్ 1 and 2, 1 2ని మనం యాడ్ చేసామనుకోండి, రెండు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్ తీటా 2 సీకెంట్ తీటా వస్తుంది. 2 secant theta equals to 5 plus 1/5. I will be getting 26/5. 5 5 is 25, 25 plus 1 is 26/5. అలాంటప్పుడు secant theta ఎంతనా? Secant theta equal to 26 divided by 2 5 is 10. అవునా కదా? సో secant theta equals to 13/5 వస్తుంది. అవునా కదా? తర్వాత ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మైనస్ చేసామనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది, tan యాడ్ అవుతుంది, 2 tan theta వస్తుంది. అవునా కదా? సో 2 tan theta ఈక్వల్స్ టు 5 minus 1/5, దట్ ఈస్ 25 minus 5, 25 minus 1/5 అంటే 24/5. సో tan theta ఏమవుతుందన్నా, దిస్ విల్ బి 24 divided by 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు tan theta ఈక్వల్స్ టు 12 divided by 5 వస్తుంది. అవునా? సరే, మనకి సీకెన్ వచ్చింది, tan వచ్చేసింది కదా. నాకు కావాల్సిందేమో సైన్ వాల్యూ. సైన్ తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా ఈక్వల్స్ టు సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అని రాయచ్చా? ఎస్ అవును, కాస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సైనే కదా. సో సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అంటే tan తీటా. ఎస్ అవును. సో tan తీటా ఇంటూ కాస్ తీటా అని ఎలా రాయొచ్చు, 1/secant తీటా అని రాయొచ్చు. సో tan తీటా బై సెకండ్, tan తీటా ఎంత 12/5,
సో 12/5 ఇంటూ కాస్ సీకెన్ తీటా అంటే ఎంత 13/5. సో 1/13/5. సో మళ్ళీ ఇది 12/5 ఇంటూ 5/13 అవుతుంది. 5 గెట్స్ క్యాన్సిల్, 12/13 వచ్చింది. ఎస్ నో? సో సైన్ తీటా వాల్యూ కేమ్ యాజ్ పాజిటివ్. అవునా కదా? సైన్ తీటా వాల్యూ ఎంత వచ్చిందనా 12/13 పాజిటివ్ వచ్చింది. కాబట్టి మనకి సైన్ తీటా పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది నాన్న? డిటర్మైన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ తీటా లైస్ అన్నాడు కదా. సైన్ తీటా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది? సైన్ తీటా ఈజ్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 2. తీటా ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 1 అండ్ మనం ఏం రాయొచ్చు? సైన్ తీటా పాజిటివ్ కాబట్టి తీటా ఈజ్ పాజిటివ్. సిన్స్ సైన్ తీటా ఈజ్ పాజిటివ్, సో సైన్స్ పాజిటివ్ కాబట్టి తీటా మైట్ బీ ఇన్, తీటా ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. రైట్ నానా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే టాన్ తీటా కూడా పాజిటివ్గా ఉంది. సో టాన్ తీటా ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది? సో టాన్ తీటా ఎక్కడ పాజిటివ్గా ఉంటుందన్న? తీటా ఎప్పుడు ఉంటుంది? క్వాడ్రంట్ 1లో అండ్ క్వాడ్రంట్ 3లో. అంటే ఈ ఫంక్షన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న క్వాడ్రంట్ ఏంటన్నా? క్వాడ్రంట్ 1 ఒకటే. అంటే క్వాడ్రంట్ 1లో మాత్రమే టాన్ పాజిటివ్గా ఉంటుంది, సైన్ కూడా పాజిటివ్గా ఉంటుంది. హెన్స్ తీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్? క్వాడ్రంట్ 1. తీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 1. ఈ విధంగా మీరు థియరీ రాయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? అండ్ సైన్ తీటా వాల్యూ ఈజ్ 12/13. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే friends, let's solve the next question. If cosecant theta plus cot theta equals to 1/3, find cos theta and determine the quadrant in which theta lies. Sorry, given మనకేమి ఇచ్చారు? cosecant theta plus cot theta equals to 1/3 కదా. మనకు ఆల్రెడీ తెలుసు cosecant square theta minus cot square theta equals to 1. that is nothing but third identity. దాని నుంచి cosecant theta minus cot theta అంటే 1/cosecant theta plus cot theta అంటాం. అవునా? అంటే హియర్ cosecant theta minus cot theta equals to 1/cosecant theta plus cot theta. ఇదే కదా ఫార్ములా. సో చూడండి, నాకు దీని నుంచి cosecant theta minus cot theta ఏమొస్తుందన్నా? ఐ విల్ బి గెటింగ్ 3. 1/3 రివర్స్ చేస్తే 3 వస్తుంది. లెట్ us సపోజ్ దిస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ రెండింటిని ఇప్పుడు మనం యాడ్ చేసామనుకోండి, యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2 చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఐ విల్ బి గెటింగ్ cosecant plus cosecant is 2 cosecant. సో 2 cosecant theta equals to 1/3 plus 3. See, 2 cosecant theta equals to 1 plus 3 is 9/3 which is equals to 10/3. So cosecant theta ఏమవుతుందన్నా? cosecant theta will be 10 divided by 2 3 6. 2 5 10, 2 3 6. Finally I will be getting cosecant theta equals to 5/3. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సబ్ట్రాక్ట్ 1 and 2. సబ్ట్రాక్ట్ 1 and 2. అవునా కదా? సో సబ్ట్రాక్ట్ 1 and 2 చేసినప్పుడు మైనస్ చేస్తున్నప్పుడు cosecant క్యాన్సిల్ అవుతుంది, కాట్ యాడ్ అవుతుంది. అవునా కదా? సో cot theta plus cot theta, 2 cot theta equals to 1/3 minus 3. cot theta equals to 1 minus 9/3. 2 cot theta equal to 1 minus 9/3. I will be getting minus 8/3. cot theta equals to minus 8/3 into 2. 3 into 2 that is nothing but 6 వస్తుంది. అవునా కదా? సో minus 4/3 వస్తుంది అప్పుడు. అవునా కదా? హెన్స్ cot theta equals to minus 4/3. అంటే చూడండి, cosecant theta పాజిటివ్గా ఉంది, cot theta నెగిటివ్గా ఉంది. అవునా కదా? సో మనకు కావాల్సింది ఏంటన్నా? కాస్ కావాలి. ఎస్ అవును. నేను కాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటాకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే నాకు వస్తుంది? cosecant theta 5/3 కదా. ఎస్ అవును. అప్పుడు సైన్ థీటా ఎంత అవుతుందన్నా? 3/5. సిన్స్ cosecant theta ఈజ్ 5/3, సిన్స్ cosecant theta ఈక్వల్స్ టు 5/3, సైన్ థీటా ఈక్వల్స్ టు 3/5. అవునా కదా? సో 3/5 అయితే cos theta ఎంతనా? cos theta equal to plus or minus root of 1 minus sin square theta. So plus or minus root of 1 minus 3/5 whole square. What I will be getting? Root of 1 plus or minus root of 1 minus 9/25 plus or minus root of 16/25 వస్తుంది. అంటే plus or minus 4/5. అయితే మరి ప్లస్ 4/5 తీసుకోవాలా, మైనస్ 4/5 తీసుకోవాలా? cot minus 4/3 కాబట్టి cot ఈజ్ నెగిటివ్ ఇన్ విచ్ క్వాడ్రంట్? ఖచ్చితంగా cot ఈజ్ నెగిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. అంటే థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 4. ఇక్కడ కాస్ ఎప్పుడు ఇక్కడ మరి కాస్ ఏది తీసుకోవాలన్నా కన్ఫామ్గా మనకి తెలియడం లేదు. సో cosecant theta ఏమో మనకి 5/3 వచ్చింది. cosecant ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది? cosecant పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 1. అవునా కదా? రెండింటిలో కామన్గా ఉన్నటువంటి క్వాడ్రంట్ ఏంటన్నా? క్వాడ్రంట్ 2.
ఎస్ నో. కాబట్టి తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2. సో తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 కామన్గా ఉన్నది కాబట్టి తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 2లో కాస్ ఈజ్ నెగిటివ్ కదా, కాబట్టి కాస్ తీటా ఈక్వల్స్ టు -4/5 తీసుకుంటాం. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్ వన్. లెట్ us see the next question. Okay friends, look at the next question. If cos A equals to cos B equals to -1/2 and A does not lie in quadrant 2 and B does not lie in quadrant 3, then find the value of 4 sin B minus 3 tan A divided by tan B plus sin A కదా. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే cos A cos B నెగిటివ్లో ఉంది, అవునా కదా. అంటే గివెన్ మనం ఎలా రాయాలి పర్టికులర్ క్వశ్చన్ అంటే కేర్ఫుల్గా చేయాలన్నమాట. సి ఫ్రెండ్స్, సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు, cos A ఈక్వల్స్ టు cos B అని ఇచ్చారు అండ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -1/2. అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ నెగిటివ్స్. అంటే ఏ అనే యాంగిల్ బి అనే యాంగిల్ ఇక్కడ నెగిటివ్లో ఉంది. కాస్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది అంటే కాస్ ఈజ్ నెగిటివ్ ఇన్, అంటే ఏ అండ్ బి బిలాంగ్స్ టు అంటే లైజ్ ఇన్ కాస్ ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాస్ ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉంటుంది, సెకండ్ థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్గా ఉంటుంది. లైస్ ఇన్ క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 3, అవునా కదా. అయితే వాడు ఏమంటున్నాడు, ఏ డస్ నాట్ లై ఇన్ క్వాడ్రంట్ 2 అన్నాడు. గివెన్ ఏ డస్ నాట్ బిలాంగ్ టు క్వాడ్రంట్ 2 అన్నాడు. ఎస్ అవును. కాబట్టి ఏ బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్ అన్నా అప్పుడు క్వాడ్రంట్ 3కి బిలాంగ్ అవుతుంది. ఏ బిలాంగ్స్ టు, ఇది కాదంటే ఇదే కదా. తర్వాత బి డస్ నాట్ బిలాంగ్ టు క్వాడ్రంట్ 3 అన్నాడు. అంటే బి బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అనేగా అర్థం. ఫైన్, అలా ఉంచండి. మనల్ని ఏమడుతుందంటే సైన్ బి టాన్ ఏ, టాన్ బి సైన్ ఏ వాల్యూ కనుక్కుని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా కదా. సరే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తేనా కాస్ ఏ వాల్యూ వాడు మనకి ఎంత ఇచ్చాడు, -1/2 ఇచ్చాడు. ఎస్ అవును. సో కాస్ ఏ వాల్యూ 1/2 కాబట్టి కాస్ ఏ వాల్యూ -1/2 కాబట్టి అండ్ తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3. ఇక్కడ మనకి తెలిసింది తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3 అని తెలిసింది కాబట్టి క్వాడ్రంట్ 3 ఎలా ఉంటుంది నాన్న, క్వాడ్రంట్ 3 ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. అంటే దిస్ ఈజ్ ద క్వాడ్రంట్ 3 అంటే 180 270 అంటే 180 ప్లస్ కదా క్వాడ్రంట్ 3 అంటే ఏ అంటే 180కి ప్లస్ చేయాలి, అప్పుడే కదా క్వాడ్రంట్ 3లో ఉందని ఏ అని తెలిసింది. అంటే ఏ యాంగిల్ ఎలా ఉంటుంది, 180 ప్లస్ సంథింగ్ ఉంటుంది. ఆ సంథింగ్ ఏంటి, కాస్ 1/2 ఎప్పుడు అవుతుంది, 60 డిగ్రీస్ దగ్గర 1/2 అవుతుంది కాబట్టి 60 డిగ్రీస్. అంటే ఏ వాల్యూ ఎంత, 240 డిగ్రీస్. అర్థమైంది ఎలా చేయాలో. నెక్స్ట్ కాస్ ఏ వాల్యూ, నెక్స్ట్ కాస్ బి చూడండి. కాస్ బి వాల్యూ మళ్ళీ -1/2కే ఈక్వల్. బి ఎక్కడుంది, క్వాడ్రంట్ 2లో ఉంటుంది. క్వాడ్రంట్ 2 అంటే దిస్ వన్ ఈస్ క్వాడ్రంట్ 2 అంటే 90 ప్లస్ సంథింగ్ చేయాలి. క్వాడ్రంట్ 2 అంటే 90 ప్లస్ సంథింగ్ ఆర్ ఎల్స్ 180 మైనస్ సంథింగ్. 90 ప్లస్ అన్నా చేయాలి లేదా 180కి మైనస్ అన్నా చేయాలి. ఇక్కడ మనం 180 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ -180 తీసుకున్నాం. అంటే 180 మైనస్ చేస్తే క్వాడ్రంట్ 2లోకి వచ్చేస్తాం. అంటే బి ఈక్వల్స్ టు 180 మైనస్ 1/2 కాస్ ఎప్పుడు అవుతుందన్న 60 దగ్గర కాబట్టి 60 డిగ్రీస్. సో 180 మైనస్ 60 ఈజ్ ఎంత వస్తుందన్న, ఐ థింక్ ఇట్ ఈస్ 120 కదా. అంటే ఏ యాంగిల్ వచ్చేసి 240, బి యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు ఏబి వాల్యూస్ తెలిసిపోయాయి కాబట్టి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇచ్చినటువంటి వాల్యూ ఎంత, 4 sin b minus 3 tan a by tan b plus sin a. కాబట్టి sin b ఎంత నాన్న, sin b is nothing but sin 120. సో 4 sin 120 minus 3 into tan 240. ఎస్ ఓ నో, హోల్ డివైడెడ్ బై చూడండి tan b అంటే అర్థం ఏంటి, tan b ఈజ్ నథింగ్ బట్ b అంటే ఎంత, b అంటే ఈజ్ నథింగ్ బట్ 120 కాబట్టి tan 120 వస్తుంది రైట్ నాన్న. ప్లస్ sin a. సో sin a ఎంత నాన్న, ఏ ఎంత వస్తుంది, a ఈజ్ 240 కదా కాబట్టి sin 240. అర్థమైందా. ఇప్పుడు sin 120 అంటే అర్థం ఏంటి, 4 into sin 90 plus 30 minus 3 into tan 240 అంటే 180 plus 60. tan 120 అంటే 90 plus 30 plus sin 180 plus 60. సో చూడండి 4 sin 90 plus theta ఈ quadrant, 90 plus theta is quadrant 2. quadrant 2లో sin పాజిటివ్ అవునా కదా. సో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది కదా 90 ఉన్నప్పుడు. సో కాస్ 30 వస్తుంది కదా. తర్వాత -3 into 180 plus theta ఏ క్వాడ్రంట్ అన్న, 180 plus theta ఈజ్ క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3లో tan వాల్యూ ఎలా ఉంటుంది, క్వాడ్రంట్ 3లో tan వాల్యూ ఈజ్ నెగిటివ్. నెగిటివా పాజిటివ్, పాజిటివ్ కదా.
180 ప్లస్ తీరా అంటే క్వాడ్రంట్ 3లో tan ఈజ్ పాజిటివ్. tan పాజిటివ్ కాబట్టి ఏం చేయొచ్చు, tan ఈజ్ పాజిటివ్ కాబట్టి మనకి 180కి tan అలాగే ఉంటుంది. సో tan 60 రాస్తాం కదా. నెక్స్ట్ 90 ప్లస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్, tan కాస్త కాట్ అవుతుంది, 90 ఉంది కాబట్టి మైనస్ కాట్ 30 ప్లస్ 180 ప్లస్ తీటా అగైన్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి 180కి ఫంక్షన్ అలాగే ఉంటుంది, మైనస్ సైన్ 60. ఎస్ అవును ఫైన్. సో ఇప్పుడు చూడండి కాస్ 30 ఎంత, కాస్ 30 ఈజ్ ఐ థింక్ ఇట్స్ √3/2 కదా, మైనస్ 3 ఇంటూ tan 60 ఎంత, tan 60 ఈజ్ √3 డివైడెడ్ బై కాట్ 30 ఎంత, కాట్ 30 ఈజ్ √3 సో మైనస్ √3 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, సైన్ 60 ఎంత √3/2, సైన్ 60 ఈజ్ √3/2 రైట్. సో 2 2s 4 కదా, సో 2√3 మైనస్ 3√3 డివైడెడ్ బై మైనస్ 2√3 మైనస్ √3 హోల్ డివైడెడ్ బై 2 రైట్. సో దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా వస్తుంది అంటే చూడండి, సి ఫ్రెండ్స్ లిజన్ కేర్ఫుల్లీ, సి ఫ్రెండ్స్ √3 మనం కామన్ తీసామనుకోండి 2 పైకి వెళ్ళిపోతుంది కదా, సో 2 ఇంటూ 2√3 మైనస్ 3√3 డివైడెడ్ బై మైనస్ కామన్ తీస్తే 2√3 మైనస్ √3 ప్లస్ √3 2√3 ప్లస్ 2√3 అయితే 2 ఇంటూ √3 కూడా కామన్ తీసా అనుకోండి 2 మైనస్ 3 వస్తుంది, మళ్ళీ డినామినేటర్లో మైనస్ 2 √3 కూడా మళ్ళీ కామన్ తీస్తే 1 ప్లస్ సారీ ఇట్స్ 2 కూడా కామన్ తీసాం కదా, పోనీ వెయిట్ 1 సెకండ్, హోల్డ్ ఆన్ ఏ సెకండ్. సో మైనస్ √3 కామన్ తీసాం అనుకోండి 2 ప్లస్ 1 వస్తుంది కదా, సో √3 గెట్స్ క్యాన్సిల్డ్. సో 2 ఇంటూ 2 మైనస్ 3 ఈజ్ నథింగ్ బట్ -1 మైనస్ 2 ప్లస్ 1 ఈజ్ 3 మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్, నాకేమొస్తుందన్నా 2/3 వచ్చింది. ఇది ఇంటూ నాన్న 2 - 1 కాదు, ఓకేనా. ఆన్సర్ ఈజ్ 2/3 రైట్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్, బట్ బీ కేర్ఫుల్ నాన్న, ఇక్కడ 180 ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ 180 మైనస్ తీసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా. లెట్ us see that. Okay friends, let us see the next question. If 8 tan A equal to -15 and 25 sin B equals to -7 and neither A nor B is in the fourth quadrant. A, B రెండు కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో లేవు, కానీ మనకి ఈ డేటా ఇచ్చాడు, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, sin A cos B plus cos A sin B equals to -304/425 అని ప్రూవ్ చేయమంటున్నాడు కదా. సరే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా ఏంటో మనం రాద్దాం. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా నానా, గివెన్ 8 tan A ఈక్వల్స్ టు -15. అలాంటప్పుడు మనకి tan A ఎంత అవుతుందన్నా, tan A ఈక్వల్ టు -15/8 అంటే విచ్ ఈజ్ నెగిటివ్. tan A నెగిటివ్గా ఉంది, tan నెగిటివ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ లైస్ ఇన్ tan నెగిటివ్ ఎక్కడ ఉంటుంది అన్న, ఫస్ట్ క్వాడ్రంట్లో థర్డ్ క్వాడ్రంట్లోనే tan పాజిటివ్, అవునా కదా. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి లైస్ ఇన్ క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 4, అవునా కదా. సరే బాగానే ఉంది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు చూడండి, మనం ఇప్పుడు tan ఇచ్చాడు కాబట్టి ఏ అనేది క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 4లో ఉందని అర్థమైంది, కానీ వాడు ఏమంటున్నాడు AB రెండు కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో లేవు అంటే అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్, అకార్డింగ్ టు గివెన్ డేటా, అకార్డింగ్ టు GD అంటే గివెన్ డేటా ప్రకారం మనకి ఏ డస్ నాట్ బిలాంగ్ టు క్వాడ్రంట్ 4. అలాంటప్పుడు ఏ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 కదా. ఎస్ ఓ నో, ఫైన్ బాగానే ఉంది. మనం ఒక ట్రయాంగిల్ మెథడ్ని యూజ్ చేసి, సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి అనుకుందాం. అనుకున్నప్పుడు tan A ఎంత, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అవునా కదా. ఆపోజిట్ సైడ్ ఈజ్ 15 అన్న, అడ్జసెంట్ సైడ్ ఈజ్ 8. నెగిటివ్ రిప్రజెంట్స్ ఇట్ విచ్ ఈజ్ ఇన్, అది ఏ క్వాడ్రంట్లో ఉందో చెప్తుందే తప్ప మరొకటి కాదు, ఇక్కడ నెగిటివ్ డిస్టెన్స్ అనేది ఉండదు. సో 15/8 అలాంటప్పుడు AB వాల్యూ ఎంత అవుతుంది, AB ఈక్వల్స్ టు √15² + 8², అవునా కదా. So root of 15² is 225 plus 8² is 64, which gives √289. That is nothing but 17. So this value is 17. Okay na. సరే ఇప్పుడు నాకు కావాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఏ, tan A నుంచి ఒప్టైన్ చేస్తున్నాను. ఏం కావాలి నాకు, sin A cos A కావాలి. కాబట్టి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ నుంచి sin A ఏమవుతుందన్నా, sin A ఈజ్ నథింగ్ బట్ ఏ దగ్గర నుంచి చూడాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 15/17. అయితే ఏ అనేది క్వాడ్రంట్ 2లో ఉంది, క్వాడ్రంట్ 2లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి +15/17, అర్థమైందా. తర్వాత cos A కావాలి, cos A ఎలా వస్తుందన్నా, cos A ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవునా కదా. సో 8/17 వస్తుంది, సారీ 8/17 కరెక్ట్. అయితే క్వాడ్రంట్ 2లో కాస్ నెగిటివ్ కదా కాబట్టి మైనస్, అర్థమైందా.
సో సైన్ ఏ వాల్యూ వచ్చింది, కాస్ ఏ వాల్యూ కూడా వచ్చింది. తర్వాత నెక్స్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు అన్న, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది సాల్వ్ చేస్తాం, ఇది సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో గివెన్ మనకేమి ఇచ్చాడు, గివెన్ 25 sin b ఈక్వల్స్ టు -7 కదా. దీని నుంచి sin b ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, sin b ఈక్వల్ టు -7/25 అవునా కదా. సో -7/25 అంటే sin b వాల్యూ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అవునా. కాబట్టి b లైస్ ఇన్, ఇప్పుడు b సైన్ నెగిటివ్గా ఉంటుంది ఏ క్వాడ్రంట్స్లో, క్వాడ్రంట్ 3లో క్వాడ్రంట్ 4లో మాత్రమే సైన్ నెగిటివ్. కాబట్టి b లైస్ ఇన్ క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4 ఎస్ అవును. కానీ వాడు క్వాడ్రంట్ 4లో బిలాంగ్ టు ఉండదు అంటున్నాడు, అంటే b డస్ నాట్ బిలాంగ్ టు క్వాడ్రంట్ 4 అకార్డింగ్ టు గివెన్ డేటా. సో అకార్డింగ్ టు గివెన్ డేటా theta does not belongs to quadrant 4 yes or no. అంటే theta అంటే in the sense ఇక్కడ యాంగిల్ b does not belongs to quadrant 4 కాబట్టి b belongs to quadrant 3 yes or no. ఫైన్. ఇప్పుడు ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేసి cos b sin b వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. sin b వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు -7/25 అని, నో నీడ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు మన cos b ఒకటి వస్తే తెలిస్తే సరిపోతుంది. సో cos b ఈక్వల్ టు నేను ఏం రాయించినానా, +r-√1 - sin square b అని రాయొచ్చు కదా. సో +r-√ఓవర్ చెప్పండి sin b అంటే -7/25 1 - -7/25 హోల్ స్క్వేర్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ +r-√1 - 49/625 ఎస్ అను అంతేనా. సో ఫైన్ చూడండి. సో 625 లోంచి 49 తీసేస్తే 625 లోంచి 49 తీసేస్తే ఐ విల్ బి గెటింగ్ దిస్ ఇస్ 6 హియర్, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 576 కదా. 576 అంటే 24 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఎస్ అవును. కాబట్టి +r-√625 - 49 576/625 అవునా కదా. సో ప్లేస్ సరిపోవట్లేదు కదా. సో ఫైనల్గా ఇక్కడ మనకి cos b ఎంత వస్తుందనా, cos b ఈక్వల్ టు +r-24/25 వస్తుంది. అయితే b ఈజ్ క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 3లో ఉన్నప్పుడు cos పాజిటివా నెగిటివా, cos ఈజ్ నెగిటివ్. సో cos b ఈజ్ ఈక్వల్ టు -24/25, cos నెగిటివ్ కదా క్వాడ్రంట్ దానిలో. ఫైన్, క్వాడ్రంట్ 3లో ఫైన్. ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి, LHS చూద్దాం రైట్ నానా. సో మనకి sin a cos a వాల్యూస్ వచ్చాయి, తర్వాత cos a sin b వాల్యూస్ కూడా వచ్చాయి, cos b sin b వాల్యూస్ కూడా మనకు వచ్చేసాయి. సో sin a cos a వాల్యూస్ కూడా మనకు ఉన్నాయి. సో ఫైన్. ఇప్పుడు మన LHS ఈక్వల్ టు తీసుకుందాం. LHS ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. కాబట్టి sin a ఎంతనా, sin a ఈజ్ నథింగ్ బట్ 15/17. cos b ఎంత, cos b ఈజ్ -24/25 ప్లస్ cos a ఎంత, cos a ఈజ్ -8/17 అండ్ వాట్ ఈజ్ sin b నానా, -7/25. ఇప్పుడు ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కాదా చూద్దాం. సో 17 × 25 ఎంత చూడండి, 25 అంటే 100/4 అని రాయొచ్చు, 100/4 × 17. సో 1700 కదా, 1700/4. సో 4 4 16, 4 2s 10, 4 2s 8, ఇంకొక 2 మిగిలింది, 4 5s 20, 425 అంటే 15 × -20. ఇది డినామినేటర్ వచ్చేసి మనకి 425 వచ్చింది అవునా కదా. సో దిస్ ఈస్ 425 అండ్ 15 × 24. 15 అంటే మనం ఎలా రాయొచ్చు, 10 + 5 అని రాయొచ్చు, ఇంటూ 24 చేయండి అంటే 240 ప్లస్ 24లో హాఫ్ ఎంత 12. సో 252 ఎస్ ఓను, దిస్ ఈజ్ -252 వస్తుంది అంతే కదా. 15 × 24 అంటే 15 అంటే 10 + 5 రాయొచ్చు, 240 ప్లస్ 12 ఎస్ ఓను. సో 252 వస్తుంది, -252 ప్లస్ 7 8 56 -× -6 ప్లస్ + is plus 56/once again 425. So is it correct? So 15 × 24. Wait, hold on. So 15 అంటే 10 + 5 ఓకే ఇంటూ 24 కదా, 15 × 24. సో 15 మనం ఎలా రాయొచ్చు, 15 ఈజ్ నథింగ్ బట్ 10 + 5, 24 × 10 ఈజ్ 240. సో 240 10/2, 5 4s 20, 5 2s 10, 11 12. Sorry, it's 120 right? Yeah, I missed just one మిస్ చేశాను. సో 360 వస్తుంది రైట్ నానా. సో దిస్ ఈజ్ -360 ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ -360. సో డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి -360 + 56 / 425. సో 60లోంచి 56 తీసేస్తే 4 కదా. సో -304 / 425. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS రైట్ నానా. ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
So these are very very important questions nana regarding the problems on various different quadrants. So thank you so much for watching. Idilo meek ena doubts vaste telegram channel ki post cheyandi. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.